హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా ఊర్లో మామూలుగా చేసే ఒక చిన్న పనినైతే చూపించబోతున్నాము. సో తెల్ల జొన్నలు తీసుకొని ఎండబెట్టి గింజలు వేరు చేసి వాటితో గ్రామీణ స్టైల్లో పాప్కార్న్ అయితే చేసాము. అదే పాప్కార్న్ను బెల్లం పాకంలో కలిపి ముద్దగా చేసి తిన్నాము. చాలా సింపుల్ అన్నమాట, కానీ చాలా రుచిగా ఉంటుంది. మా ఊరి పద్ధతి, మా బాల్యపు రుచి మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఒకసారి ఇవి చూడండి. ఇవి వచ్చేసరికి తెల్ల జొన్నలు. ఈ జొన్నలతోనే మేమైతే పాప్కార్న్ అయితే చేయబోతున్నాము. వీటినైతే మేము సేకరిస్తున్నాము. వీటిని సేకరించేసి గట్టిగా ఎండలో అయితే ఆరబెట్టేసి అయితే గింజలను అయితే వేరు చేయాల్సి ఉంటుంది. సో మేమైతే వీటిని ఫస్ట్ అయితే సేకరిస్తున్నాము. ఈ తెల్ల జొన్నలను అయితే మామూలుగా మా గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా తక్కువగా అయితే పండిస్తారు. ఎందుకంటే ఎక్కువ శాతం పక్షులు అనేవి ఉండడం వల్ల ఈ గింజలను అయితే అసలు ఉంచకుండా కూడా తినేస్తాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ జొన్నలను అయితే అంతగా పండించరు. ఇవి కొండల్లో పండిస్తే అసలు దొరకవు అన్నమాట, పక్షులే మొత్తం తినేస్తూ ఉంటాయి. సో మేమైతే ఒక చిన్న గుడ్డి దగ్గర, అంటే పాకకు దగ్గరలో గుడ్డి దగ్గర అయితే పండించాము. అలాగే గట్ల దగ్గర అయితే విత్తనాలకు అని చెప్పేసి ఈ కందులను అయితే ఉడిసాము. సో వీటినైతే విత్తనాల కోసం సేకరించేసి నెక్స్ట్ ఇయర్కి అయితే ఉడుసుకొని తినడానికైతే మేము సేకరిస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా పాతకాలపు పద్ధతి అనమాట. ఫ్రెండ్స్, మేమైతే ముందుగా పంట కోసిన తర్వాత ఇంటికైతే తెచ్చేసి ఒక చాపరాయి దగ్గర అయితే ఎండలో ఆరబెడుతున్నాము. సో ఫ్రెండ్స్, పెద్దలైతే చెప్తూ ఉంటారు జొన్నలు బాగా ఎండితేనే గింజ బాగా విడిపోతుందని. సో మేము అందుకే తొందరపడకుండా నెమ్మదిగా అయితే ఆరబెడుతున్నాము. ఎండలో ఆరబెట్టడం అంటే ఒక్కరోజు కాదు, మధ్యలో తేమ కూడా ఉంటే మళ్ళీ బయట అయితే పెట్టాలన్నమాట. సో వర్షం వచ్చినా కూడా లోపలైతే తీసుకోవాలి. ఈ జొన్నలు అయితే బాగా ఎండిన తర్వాత ఒక కర్ర సహాయంతో గింజలను అయితే వేరు చేస్తాము. ఇది చూస్తే కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ అలవాటైతే చేతులే ఆటోమేటిక్గా పనిచేసేస్తాయి అన్నమాట. ఈ తెల్ల జొన్నలను కొడుతున్నప్పుడైతే ఖచ్చితంగా ఆ పొట్టు అనేది మన శరీరానికైతే తాకుతుంది. సో అలాంటప్పుడైతే బాగా అయితే నుసేస్తూ ఉంటుంది అన్నమాట. సో వీటినైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. సో ఫ్రెండ్స్, మేము కూడా నార్మల్గా చాలా తక్కువనే పండిస్తాము. ఇవి కొండల్లో పండించినా కూడా ఇవి అంత ఎక్కువ దిగుబడి అనేది రాదు, చాలా తక్కువే. పక్షులే మొత్తం అయితే తినేస్తూ ఉంటాయి. సో మేము కూడా చాలా తక్కువ కాబట్టి ఒకరిద్దరమే మేము ఇలా కొట్టేసి వీటిని గింజలను అయితే వేరు చేస్తూ ఉంటాము. ఆ గింజలను కర్రతో కొడుతూ ఉంటే చుట్టూ జొన్న గింజలు అయితే పడతాయి. సో అవి ఏరుకోవడం కూడా ఒక పని, అది కూడా ఓపికతో అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మేమైతే గింజలను వేరు చేయడం పూర్తయిపోయిన తర్వాత అయితే వీటితో పాప్కార్న్ చేయడానికైతే రెడీ చేస్తున్నాము. మేమైతే బయట ప్రాంతంలోనే నార్మల్గా ఈ రాళ్ళతో చిన్న పొయ్యిలా చేసుకొని మేము ఒక పాత్ర దగ్గర అయితే నార్మల్గా ఆయిల్ లేకుండానే మేము ఇలా చేస్తున్నాము. మేము చేస్తున్న ఈ ప్రాసెస్ అంతా కూడా పాతకాల పద్ధతి అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొందరైతే ఇలా చేస్తూనే ఉంటారు, కానీ ఇప్పట్లో ఇవి సాగు చేయడమే చాలా తక్కువ. సో ఇలా ఈ గింజలతో పాప్కార్న్ చేస్తామని కూడా తెలియని వాళ్ళు కొందరైతే ఉండొచ్చు మా ప్రాంతాల్లో కూడా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పాత్ర వేడెక్కితే కనుక అవి టఫాటఫామని పేలుకుంటూ మంచిగా పాప్కార్న్లో అయితే రెడీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ మా గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకైతే అలవాటు అయిపోతూ ఉంటుంది కాబట్టి నార్మల్గానే అనిపిస్తూ ఉంటుంది.
ఫ్రెండ్స్, జొన్నల పాప్కార్న్స్తో ఈ విధంగా అనమాట తయారు చేసుకోవచ్చు. వీటిని డైరెక్ట్గా కూడా తినేవచ్చు ఇలాగా. ఇప్పుడైతే నేను దీని యొక్క టేస్ట్ నేను చూస్తాను ఎలా ఉంటాయో. టేస్టీ మాత్రం సూపర్గా ఉంటాయి. అలాగే ఈ విధంగా కాకుండా బెల్లంతో అనమాట పాకం చేసేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పాప్కార్న్స్ను అలాగే కూడా తినొచ్చు, కానీ మాకు బెల్లంతో తినడం చాలా ఇష్టం. సో మేమైతే బెల్లాన్ని చిన్న ముక్కలుగా అయితే కోసుకుంటున్నాము. ఇలా ఎందుకు కోస్తున్నామంటే బెల్లం కొంచెం వేరంగా కరిగిపోవడానికి అయితే కోస్తున్నాం. మేమైతే ఈ బెల్లాన్ని నీరు వేసి కరిగించాము బాగా పాకం అయ్యేంత వరకు. సో ఇప్పుడైతే బెల్లం అయితే పాకం అయిపోయింది. ఈ పాప్కార్న్స్ను ఇప్పుడైతే ఆ బెల్లంలో కలిపేసి అయితే ముద్దగా చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మేమైతే మొత్తం బాగా కలిపేసాము. సో బాగా కలిపితే అంతా ఒకటిగా అయితే అవుతుంది. ఆ వాసన వస్తేనే అసలు ఇంకా ఆగలేము, తినేయాలి అనిపిస్తుంది. ఆ పాకంలో ఉన్న పాప్కార్న్ను చేతులతో ముద్దలుగా చేసుకొని తిన్నాము. ఇదైతే చాలా తీయగా ఉంటుంది, కానీ కృత్రిమంగా కాదు, అచ్చం సహజమైన రుచినైతే కలిగి ఉంటుంది. ఇది తింటుంటే చిన్నప్పటి రోజులైతే గుర్తుకు వస్తాయి. అప్పట్లో ఇవే పండగలు, మాకు ఇవే స్వీట్లు అన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి ఆహారం చాలా అరుదైపోయింది. ప్యాకెట్లలో వచ్చే తినుబండరాలే ఎక్కువగా అయితే తింటూ ఉంటారు, కానీ మన ఆరోగ్యం, మన సంప్రదాయం ఇలాంటి ఆహారంలోనే ఉంది. సో అప్పట్లో అయితే మా గ్రామాలకు ఇలాంటి పాప్కార్న్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ తెస్తూ ఉండేవాళ్ళు. అప్పట్లో మాకు డబ్బులు ఉండేవి కాదు కదా, సో చింతపండుకైతే ఎక్స్చేంజ్ చేస్తూ మేమైతే తీసుకొని తినేవాళ్ళం. అలా అన్నమాట మాకు చిన్నప్పటి రోజులు కూడా గుర్తొచ్చాయి. ఫ్రెండ్స్, మేమైతే జొన్నల పాప్కార్న్స్తో ఈ విధంగా అయితే మేము తయారు చేసుకున్నాము. ఎందుకంటే ఈ విధంగా తయారు చేస్తుంటే తీపిగా ఉంటాయి అన్నమాట. అలాగే తినడానికి కూడా బాగా ఉంటాయి, టేస్టీ కూడా. సో ఇప్పుడైతే వీటి యొక్క టేస్ట్ ఎలా ఉంటాయో నేనైతే మీకు తిని చెప్తాను. వావ్, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి, తీయగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎప్పుడైనా తయారు చేసి తినుంటే కామెంట్ చేయండి. అలాగే టేస్ట్ మాత్రం బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.